ఈ 2022వ సంవత్సరములో మొదటి పునరుద్ధానపు ఆరాధనను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనకు కూడి వచ్చిన ప్రభు బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరు సంతోషంగా ఉన్నారా? ఇంకేం సంతోషంలే, అయిపోయినాయి అన్ని పండుగలు అంటారా? అన్ని పండుగలు అయిపోయినాయి, ఇంకా సంతోషం ఏడలే అంటావా? నేను మీకు డిసెంబర్ నెలలో చెప్పాను, క్రిస్మస్ ముందు ఆదివారం, ఏమని? దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆమె ప్రతి దినం క్రిస్మస్గా ఉండాలి. హల్లెలూయా. ప్రతి ఆరాధన క్రిస్మస్గానే ఉండాలి. ఏది ఉన్నా లేకున్నా యేసయ్య మనతో అంతే చాలు. అందరు చెప్పలేదు ఆమెనని? చేతులు ఎత్తి చెప్పండి కొంచెం గట్టిగా, హల్లెలూయా. ఈ దినము పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో ఏమైతే మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నాడు అని ప్రార్థనాపూర్వకంగా మనము కనిపెట్టుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ చరణం. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులో ఉన్న సంఘానికి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ చరణం. దినములు చెడ్డవి గనుక ఇక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నా వైపు చూస్తూ దేవుని మాటలు వినండి. మనకి ఎక్కువ సమయం లేదు, ఎందుకంటే మనకు ముందు పరిశుద్ధ బల్లారాధన కూడా ఉంది కనుక క్లుప్తంగానే కొన్ని మాటలను మనము ఈ పూట ధ్యానం చేసుకుందాం. నా ప్రేమల దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి ఈ పత్రికను రాస్తూ ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నట్లుగా ఈ 15వ చరణంలో మనకు కనిపిస్తుంది. అది ఏంటయ్యానంటే, ఇక దినములు చెడ్డవి కనుక మీరు ఇక సమయము పోనీయకూడదు. ఉన్న సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక దినములు చెడ్డవి కనుక అంటే దాని అర్థం ఏంటి? ఇక మీదట చెడ్డవి అంటే అంతకు ముందంతా కూడా మంచి రోజులే, అవునా కదండి? అంతకు ముందు మంచి రోజులు. ఎవరు ఏదనుకున్నారో, ఎవరు ఏ మార్గంలో వెళ్ళాలనుకున్నారో, ఎవరి ఉద్దేశాలు ఎలా ఉన్నాయో, ఎవరి కోరికలు ఎలా ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకుంటూ చాలా గుట్టుగా తమ జీవితములను గడుపుకుంటూ ఉంటున్న కాలం అది. కానీ ఇప్పుడు ఏ దినములయ్యాయి అంటే చెడ్డ దినాలు. ఇక దినములు మంచి దినాలు కావు. రాబోతున్న కాలం మంచి కాలము కాదు. ఇక రాబోతున్న దినాలు, రాబోతున్న క్షణాలు, రాబోతున్న ఘడియలు ఇక నీవు అనుకుంటున్నట్లు కాదు. ఇంతకు ముందైతే అది మంచి దినాలు. నీవు అనుకున్నట్లు జీవించిన దినాలు, నీవు ఆశించినట్లు జీవించిన దినాలు, నీవు కోరినట్లుగా బ్రతికిన దినాలు. కానీ ఇక మీదట నీవు కోరినట్లు జీవించే దినాలు కాదు ఇది. ఈ దినాలు నీవు అనుకుంటున్నట్టు నెరవేర్చబడే దినాలు కాదు ఇది. ఈ దినాలు మంచిది కాదు. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఇంతకు ముందైతే నీవు అనుకున్నట్లుగా జీవించావు, కానీ ఇక మీదట నీవు అనుకున్నట్లు జీవించేంత సమయం లేదు. నీవు కోరినట్లు నీ ఆశలను, నీ కోరికలు తీర్చుకునే సమయం ఇక లేదు. ఎందుకంటే ఇంతకు ముందైతే అవి మంచి దినాలు వెంటనే జీవించావు, కానీ ఇప్పుడు దేవుడు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇక మీదట రాబోతున్న దినాలు మంచి దినాలు కావు.
అదే పౌలు అంటున్నాడు, దినములు చెడ్డవి కనుక మీకు ఇవ్వబడిన కొంచెం సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఆ దినాలలో ఎలాగో జీవించావు, కానీ ఇక మీదట అంటే ఏంటయ్యా ఇక మీదట అంటే ఏ దినాలలో ఉన్నారయ్యా అని మనం గమనిస్తే ప్రియులారా, ఇది ఏ దినాలు, ఇవి ఏ దినాలు అంటే ఎక్కడ చూసిన పాపము ఏలుబడి చేస్తూ ఉన్న దినాలు. ఇది మంచి దినాలండి. ఎక్కడ చూసినా పాపము పరిపక్వమైపోతున్న దినాలు. ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, ఎక్కడ నిలిచినా, ఎక్కడ కూర్చున్నా, ఎవరిలో చూసినా, ఏది చూసినా, ఏది తిన్నా, ఏది తాగినా అందులో పాపము కలిసి ఉన్న భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. ఆ దినాలలో ఎవడో తప్పు చేసేది, ఎవడో పాపం చేసేది, ఎవడో తాగేది, ఎవడో సిగరెట్ పట్టుకునేది. ఈ దినాలలో చిన్న పిల్లలలోనే అది ప్రారంభమైపోతూ ఉంది. యవ్వన కాలములోనికి రాక మునిపే అన్ని అలవాట్లకు బానిసలైపోయి వారి జీవితము ప్రారంభమయ్యేలోపే వారి జీవితాన్ని ముగించుకుంటున్న దుర్దినాలలో మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినాలలో అయితే ఒక చిన్న తప్పు చేస్తే ఎంత భయపడిపోతాం. ఎవడైనా ఎవరన్నా ఒక మాట అంటే ఎంత బాధపడిపోతాం. ఆ రోజులలో ఎవరన్నా తాగితే ఇంటి పక్క కూడా రారు, ఆ నిశ దిగేంత వరకు. ఈ రోజులలో ఇంటికే తీసుకొచ్చి తాగే దుర్దినాలు. అంటే ఎలాన అవసరంలే, ఎత్తుకొని వచ్చేసింది ఇంటికి. అంటే ఎక్కడ చూసినా పాపమే, ఎవరిలో చూసినా పాపమే. ఆ దినాలలో పాపం వచ్చేయాలని ఎంతో ప్రయాసపడాలి. ఇప్పుడు అంత అవసరం లేదు, పాపం నీ దగ్గరకు వచ్చేసింది అంతే. నిన్ను వెతుక్కుంటూ వచ్చేసింది పాపం. ఇది మంచి దినాలంట వద్దండి. ఆ దినాలలో అంత భయం. ఒక తప్పు చేస్తే ఇప్పుడు చాలా సులభం, కేర్లెస్గా తీసుకుంటున్నారు. అది ఆ మధ్య ఒక యవనస్తుడు, చిన్న పిల్లవాడు, వాడికి తిప్పించి మళ్ళించి కొడితే 12-13 ఉంటుంది వయసు. వాడు తాగి నడవలేకుండా వాడు నడుస్తూ వస్తుంటే ఎవరో పెద్ద అయినా, రే ఏంట్రా ఏంద్రా ఈ ఎవరు అంటే వాడు అంటాడు, నువ్వు తాగే తప్పు నేనేమన్నా అడిగానా? నేను తాగే తప్పు నువ్వు నన్నేమి, ఇది నా లైఫ్, దిస్ ఇస్ మై ఒపీనియన్ అని అంటున్నాడు. నా ఇష్టం దాంట్లో తలదోర్చొద్దు అంటున్నాడు వాడు. చూశారండి, పెద్దలకు పిల్లలను తప్పు చేస్తున్నప్పుడు గద్దించే అధికారం కూడా లేని దినాలు ఇవి. ఏదన్నా కానంటే నా ఇష్టమో అంటున్నారు. ఇది నీకు మంచిది కాదురా, ఇది నీ ఆరోగ్యానికి హానికరం అని చెప్పినా కూడా దాన్ని కోరుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి ఇది ఏం దినాలంటే ఎక్కడ చూసినా పాపము ఏలుబడి చేస్తూ ఉన్న దినాలు. రెండవది ఇది ఏం దినాలు అంటే మనుషులే దేవుళ్ళుగా మారిపోతూ ఉన్న దినాలు ఇవి. ఏం దినాలండి? మనుషులే దేవుళ్ళుగా మారిపోతున్నారు. కోట్ల కొలత దేవతలు సరిపోక ఇప్పుడు చచ్చిన వాళ్ళందరూ కూడా దేవుళ్ళు అయిపోతున్నారు. రాజకీయ నాయకులందరూ కూడా దేవుళ్ళు అయిపోతున్నారు. సినిమా యాక్టర్స్లు అందరూ కూడా దేవుళ్ళు అయిపోయేస్తున్నారు. మీడియాలో వచ్చిన వారందరూ కూడా దేవుళ్ళు అయిపోయేస్తున్నారు. దేవుడు చెప్పిన ప్రథమాజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశం అందే కానీ, ఆకాశము పైనే కానీ, భూమి అందే కానీ, భూమి కింద జలముల ఎందే కానీ నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. కానీ ఇప్పుడు మనుషులు దేవుళ్ళు అయిపోతున్నారు.
మరి మీకు ఆ వార్త మీకు తెలుసో తెలీదో కానీ ఒక 10 ఏళ్ల క్రితము రచ్చబండ అనే కార్యక్రమం ఉందిగా తెలుగులో. తమిళ్లో దాన్ని సొల్వదిల్లా ఉన్మై అని అంటారు. అక్కడికి వివాహం చేసుకొని తన భర్తను విడిచిపెట్టి వేరే అతనితో కాపురం చేస్తున్న అమ్మాయి వచ్చింది. ఎప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం. బహిరంగంగా చెప్తుంది, అప్పుడు ఆయన చేసుకోవాలి ఇష్టం వచ్చింది, అప్పుడు చేసుకున్నా, ఇప్పుడు ఎంత ఉండాలి ఇష్టం వచ్చింది కాబట్టి ఎంత ఉంటున్నారని. అది ఎప్పుడో చూశాను. ఈ మధ్య చూస్తే సోషల్ మీడియాలో ఆమె గురించి వస్తుంది, ఆమె దేవుడు అయిపోయిందంట. ఆమె పేరు అన్నపూర్ణి. మీరు నెట్లో కొట్టండి, యూట్యూబ్లో కొట్టండి, వచ్చేస్తుంది చరిత్ర. ఆమె కాళ్ళు కడిగేదానికి ఎగబడుతున్నారు జనంలో. ఆమె దర్శనం దొరకాలని చెప్పేసి రాత్రి మొగలు కాసుకున్నారంట. ఇప్పుడు జరుగుతున్నది, ఇది అయిపోయింది కాదు, ఇప్పుడు కరెంట్ జరుగుతుంది. ఇప్పుడు న్యూస్లో యూట్యూబ్లో అదే ట్రెండింగ్ ఉంది. అసలు అవి ఎంత పాపిష్టురాలని చెప్పేసి ప్రపంచానికి అంతా తెలుసు. కానీ ఆమెను కూడా దేవుడిగా నెత్తి మీద పెట్టుకున్న భక్తులు ఉండటం ఎంత విచారకరమండి. నాకు అనిపించింది, అసలు వీళ్ళకి మెదుటుందా లేదా? ఇంత పబ్లిక్గా చెప్పేసి వెళ్ళింది. అప్పుడు ఆయనతో ఉండేదానికి ఇష్టమైంది, ఇప్పుడు నాకు ఇష్టం, ఇప్పుడు ఎంత వెళ్ళేదానికి ఇష్టం అయిపోయింది కాబట్టి వెళ్తున్నాను, నన్ను ఎవరు అడగాలని చెప్పి చాలా కేర్లెస్గా వెళ్ళిపోయేసింది. పిల్లల్ని వదిలిపెట్టి, భర్తను వదిలిపెట్టేసి, ఆయనకి వివాహమై, ఆయనకి భార్య ఉంది, ఆయనకి పిల్లలు, ఆయనే వదిలిపెట్టి వెళ్ళిపోయేసాడు. ఏమేమి చెడితే. కానీ ఇప్పుడు ఏమో దేవుడు అయిపోయేసింది. నాకు అనిపించింది, నిజంగా ఇది ఎంత చెడ్డ దినాలు రా, ఇవి ఎంత చెడ్డ దినాలు ఇవి. మనుష్యులు దేవుళ్ళు అయిపోతున్న దినాలు. ఒకటి పాపము విస్తరిస్తూ ఉన్న దినం, ఎక్కడ చూసిన పాపము. రెండవది మనుషులే దేవుళ్ళుగా అయిపోయే దినాలు. అంటే దేవునికి నచ్చని ఇష్టం లేని ఒక పని ఉందంటే అది దేవుడైపోవటం మనుషులు. ప్రభు ఇశ్రాయేలీయులతో పదే చెప్పిన మాట ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఎందుకంటే నేను ఒక్కడే పరిశుద్ధుని, నేనే మిమ్మల్ని సృష్టించాను, నేనే మిమ్మల్ని గర్భమందు ధరించాను, నేనే మిమ్మల్ని పుట్టించాను, మీకు పేరు పెట్టాను, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను నేనే కనుక నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఈ దినాలలో దేవుళ్ళు ఎక్కువైపోతున్నారు, భక్తులు తక్కువైపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి పాపము విస్తరిస్తూ ఉన్న దినాలు, రెండవది మనుష్యులు దేవుళ్ళుగా మారిపోతున్న దినాలు. మూడవ మాట చెప్పనా? మూడవదిగా దేవుని ఉగ్రత దేశము మీద విరచిమ్ముతూ ఉన్న దినాలు ఇది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేశము మీద దేవుని కోపాగ్ని మండుతూ ఉన్న దినాలు. దేవుని కోపము భూలోకములో ఉన్న మానవుల మీద రగులుతూ ఉన్న దినాలు. దేవుని యొక్క ఉగ్రత భూమి మీదికి దిగి వస్తూ ఉన్న దినాలువే. ఆమేన్, హల్లెలూయా. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంచుమించు 2 సంవత్సరాలు ఎంతో మంది గనిబులు, ఎంతో మంది ధనికులు ఈ వైరస్ని కొట్టివేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాళ్ళ వల్ల అవుతుందండి. ఎవడన్నా మనకు శిక్ష కలుగు చేస్తే, కీడు కలుగు చేస్తే దేవుడి దగ్గరకు, దేవుడే కలుగు చేస్తే ఇంకెక్కడికి మనకు దిక్కు ఎవరు ఉండరు. ఇంకా 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. లాక్డౌన్ల మీద లాక్డౌన్. ఎందుకు? ఇది కంట్రోల్ చేయాలని. యేసు రక్తమే జయము. వాడు కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువైపోతుంది. ఎన్ని మాస్కులో, బట్టల కంటే మాస్కులు ఎక్కువైపోయినాయి బీరువాలో. మ్యాచ్లు ఆ మధ్య మ్యాచింగ్ లిప్స్టిక్స్ పూసే వాళ్ళు ఇప్పుడు మాస్కులు కొనుక్కుంటుంటారు, మ్యాచింగ్ ఉండాలని. ఎందుకంటే అర్థమైపోయింది కదా, కంట్రోల్ అవ్వదు. ఎట్లా వద్ది? అది మనుషులు చేస్తే పర్వాలే, అది దేవుడి ఉగ్రత భూమి మీదకి దిగి వచ్చిందంటే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంతోమంది వైద్యులు ఎన్నో పరిశీలనలు చేసేసి వ్యాక్సిన్ కనిపెట్టారు, కోవిడ్ షీల్డ్ కనిపెట్టారు.
అందరు 2 డోసులు వేసుకోండి, ఇంకా 2 దోశలు కాల్చుకొని తినరా అన్నట్టు వేసుకోండి. అందరు వేసుకున్నారు. వేసుకొని అయిపోయిన తర్వాత 3వ కరోనా వస్తుంది, అది పనికి రాదన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కూడా 1 డోసు వేసుకున్నా. 2వ డోసు వేసుకుందామని ఆలోచిస్తునేటప్పుడు 3వ కరోనా వచ్చింది, 2వది పనికి రాదన్నారు. ఇంకా అంత మాత్రం నేను ఎందుకు వేసుకోవటం? అందుకని మానేసా, వేసుకోవాలా. దానికి మళ్ళీ 2 సూదులు ఎవడు పొడిపించుకుంటాడు వరకు. అసలు చిన్నప్పటి నుంచి సూది అంటే భలే భయం రూపేనన్న. జ్వరం వచ్చిన ఎంత వేదన పడుతున్నాడు కానీ హాస్పిటల్కి పోన్నాడు సూది అతను. నేను ఎంతో ఆలోచించి ఒకటి వేసుకుని 2వ దానికి ప్రిపేర్ అవుతాను, ఓకే వేద్దాం అనుకుని. లేక ఒక న్యూస్ వస్తుంది, ఈ 3వ కరోనాకు 2వ సూది కూడా పనికి రాదని, ఇంకా 2 వేసుకోవాలి. ఎవడు వేసుకుంటారా? సరే వేసుకుందామని ధైర్యం తెచ్చుకుంటే వేసుకుంటే కొంతమంది చచ్చిపోతారంట, వాళ్ళే చెప్తాం. మళ్ళీ కొంతమంది జ్వరం తగులుద్దంట. మనం ఉండే సావులో జ్వరం తగిలి ఇంట్లో వండుకుంటే బాగుంటుందండి. ఏమో ఓయమ్మో పాస్టర్కే జ్వరం వచ్చేసిందంట అని చెప్పి మీరు అదురుపోరు. నేను అంత స్టడీగా ఉంటేనే సగానికి సగం మంది జంప్ అయిపోతే ఆంధ్రాకి. నేను కొంచెం కానీ 2 రోజులు పండుకున్నదుకో ఇంకా నేను ఇది మట్టుకు కట్టుకున్నాను. బాగుంటుందండి. అంటే ఏ రోజు అంటే దేవుడి ఉగ్రత భూమి మీదకి దిగి వచ్చిన రోజు ఇది. పితరులు పాడారు, అదే ఆ రోజు. ఆ రోజు కాదు, ఇదే ఆ రోజు. యేసయ్య ఉగ్రత రోజు, ఆ రోజు శ్రమ నుండి. ఎవరున్నారండి తప్పించే వాళ్ళు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ దేవుని ఉగ్రతకి ఎవడన్నా ఒక్కడన్నా నేనున్నా భయపడొద్దు చెప్పగలుగుతుండండి? చెప్పగలిగిన వాడు ఎవడన్నా ఉండా నేనున్నా మీరు దిగులు పడొద్దు అని? ఎందుకని? వాడికే బెత్తరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఉగ్రత భూమి మీద విరజిమ్ముతూ ఉన్న దినాలు ఎవడు తప్పించలేడు. తప్పించగలిగిన వాడు ఈ భూలోకంలో ఎవడు లేడు ఆయన ఉగ్రతలో నుండి. అందుకే పౌలు అంటున్నాడు ఏమని, ఇదిగో ఇక దినాలు మంచివి కాదు, నీవు అనుకున్న దినాలు కాదు, నీవు కోరుకున్న దినాలు కాదు. అప్పుడైతే నీ ఇష్టం వచ్చినట్లు జీవించావు, ఇష్టమైన స్థలానికి వెళ్ళినావు, ఏమో చేయాలో అది చేసావు, నీ ఇష్ట ప్రకారం నీ జీవించావు. కానీ ఇక మీదట రాబోతున్న దినాలు నీ ఇష్టానుసారమైన జీవితము జీవించే దినాలు కాదు. ఎందుకంటే రేపటి దినము ఏమి సంభవించునో నీకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కరోనా వచ్చి సగం మంది చచ్చిపోతే కరోనా వస్తుందేమో అని భయపడి చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య సగం. అవునా కాదండి? ఎవరు మనలాంటి ఏమి లేనోళ్ళు కాదు. సకల ఐశ్వర్యము కలిగిన గనిబులు ధనికులే. పెద్ద పెద్ద స్పెషలిస్ట్ని పిలిపించారు, వైద్యుల్ని, అయినా కంట్రోల్ చేయలేకపోయారు. అదే ఈ సంవత్సరం పాటల మొదటి చరణం. గనిబులు ధనికులు తత్తరిల్లుచుండగా వైద్యుల వైద్యమే విఫలము కాగా, దేశమందంతట మరణ ఘోషమేగా, జీవించు ఆశ
కోలిపోవుచుండగా కీడైనా తెగులైనా నాదరి చేరనీయక నా మంచి కాపరివై నన్ను బ్రతికింపజేసితివే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులెత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమి కాలం ఇది? దేవుని ఉగ్రత భూమి మీదకి దిగివచ్చు వల్ల కాలం. ఇంతవరకు నువ్వు ఎట్లాగా ఉన్నావు, కానీ ఇక మీదట దినములు చెల్లవు. నువ్వు అనుకున్న దినాలు కాదు. రేపటి దినం ఏమి జరుగునో నీకు తెలియదు. గనుక పౌలు అంటున్నాడు, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోనండి. అంటే దాని అర్థం ఏంటంటే 2021 సంవత్సరంలో అయిపోవాల్సింది మన చాప్టర్. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు అనుకుంటున్నారా అందరికి వచ్చిందబ్బా నాకు రాలేదని? ఒక విషయం చెప్పనా, కరోనా అందరికి వచ్చింది. నువ్వు అన్నా అంతే. రమేష్ అన్న నిజమా? ఇంకొక విషయం చెప్పనా, వండలూరు జూకి వెళ్ళి ఉన్నారు ఎప్పుడన్నా? వండలూరు జూకి పోయి ఉన్నారా? మీరు చెన్నైలో ఉన్నారు కాబట్టి పోయారు. వీళ్ళకి మనోళ్ళు పాప మా కాలేజీ తప్పితే ఇల్లు తప్పితే 2021లో వండలూరు జూలో ఉన్న సింహానికి వచ్చిందంట కరోనా. చూసారా న్యూస్ మీరు? అది జంతువులకు వచ్చేసిందండి. జంతువులు ఎక్కడో గుహలో పెట్టుంటారు, వాటికే వచ్చినప్పుడు మనకి వచ్చేసింది. కానీ ఎందుకో దేవుడు కొంచెం సమయం నీకు ఇచ్చాడు. అదే ఈ 2022. గట్టిగా చెప్పండి, ఈ 2020 కొంచెం నీ మీద కృప చూపించాడు. ఎందుకు? వాస్తవానికైతే అయిపోవాల్సింది, కానీ కొంచెం కృప చూపించి ఈ దినములు చెడ్డవి గనుక ఇక మీదటనైనా మీ సమయమును మీరు వ్యర్థపరుచుకొనవద్దు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనం సంవత్సరాలు తరబడి భక్తి చేస్తూ ఉన్నాం, కానీ ఇక మీదట ప్రభు చెప్తున్న మాట, ఇక నీ దినాలు కాదు, నీ కోరికలు నెరవేర్చుకునే దినాలు కాదు. ఇది దేవుని ఉగ్రత భూమి మీదకి దిగి వచ్చి ఉన్న కాలము గనుక, దినములు చెడ్డవి గనుక ఇక సమయమును పోనీయక నీవు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆమేన్. నా ప్రియులరా, సమయమును సద్వినియోగం చేసుకోవాలి. అంటే 2022 సంవత్సరముని దేవుడు నీకు ఇచ్చింది, ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. 2022 దాటబోయే లోపు మనం ఉంటామో ఉండమో. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఈ వాచ్ ఉందనుకోండి, ఈ వాచ్ ఇంచుమించు 1200 రూపాయలు. 1200 రూపాయలు అయితే దీని గ్యారంటీ 1 సంవత్సరం ఇచ్చాడు. ఎంత? సంవత్సరం. ఒక ఫ్యాన్ ఉందనుకోండి 3000 రూపాయలు, దానికి గ్యారంటీ సంవత్సరం. ఒక మిక్సీ తీసుకున్నాం అనుకోండి, ఆ మిక్సీకి ఒక గ్యారంటీ సంవత్సరం. ఇది ఎంత? 1200, అది ఒక 3000, ఆ మిక్సీ మించిపోతే ఒక 5000. కానీ మన మీద ఎంత ఉందో తెలుసా? ఏమండే మన మీద ఉన్నది ఎంతో తెలుసా? ఒక కిడ్నీ 50 లక్షలు. నిజం. 2 కిడ్నీలు ఎంత అయింది? 1 లక్ష. ఒక కిడ్నీ 1 కోటి రూపాయలు. గుండెకాయ 1 కోటి రూపాయలు వేసుకోండి. ఇంకా కళ్ళు, మెదడు, ఇవన్నీ వేసుకుంటే నా ఆలోచన ప్రకారం ఒక 5 కోట్లు మన మీద ఉంది. ఎంత అండి? మీరు ఆలోచిస్తున్నారు? అవునా? నేను అనుకున్న ఈ చిన్న ముక్కు పుడకి అని 5 ఉన్నాయా? ఐదు కోట్లు ఉన్నాయి. కానీ గ్యారెంటీ ఉందా? వారంటీ ఉందా?
అందుకు ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఈ పూట ఈ 2022 సంవత్సరం దేవుడు నీకు ఇచ్చింది, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇచ్చాడు ఈ సమయాన్ని? ఎందుకు ఇచ్చాడండి? చదవండి పరిశుద్ధ గ్రంథంలో రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు. ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోస్ కుమారుడు ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చినట్టు చెప్పగా, అతను తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థవంతుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాని, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నా ప్రభుత్వ జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడివిషయాల నుండి అవతలికి వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చిన దేవనగా, నీవు కన్నీళ్లు విడుచుచు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసినను, 3వ దినంలో నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవు. ఇక 15వ సంవత్సరము ఆయుష్ నీకు ఇచ్చినని, మరియు 15 సంవత్సరములు నీకు ఆయుస్సును ఇచ్చేదనని. మరియు చాలు, తల పైకెత్తండి ప్రియులారా. చదువుకున్న వాక్య భాగంలో హిజ్కియా అనబడిన ఒక రాజు ఉన్నాడు. నా వైపు చూడండి. హిజ్కియా రాజు రాజ్యములు పరిపాలిస్తున్న కాలం, మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియాకు. వస్తే దైవజనుడైన యెషయాను ప్రభు పంపించి, ఇదిగో నీ మరణమవుతున్నావు నీవు అని చెప్పాడు. చెప్పేసి బయలుదేరి వెళ్తుంటే మరలా ప్రభు యెషయాని పిలిచి, ఇదిగో అతని యొద్దకు వెళ్ళు, 15 సంవత్సరములు మరణము అన్న మాట హిజ్కియా యొద్దకు రాదు అని నువ్వు చెప్పమన్నాడు. ప్రభువా, నీవు ఇప్పుడే కదా చెప్పావు మరణమవుచు ఉన్నామని చెప్పమని. నేను అదే చెప్పానయ్యా. అంతలోపు 15 సంవత్సరాల మరణము రాదు అంటున్నావు ఏంటి అంటే, ప్రభు అంటాడు, రే వాడు ఏడ్చి ప్రార్థిస్తున్నాడు రా, కాబట్టి వాడికి ఆయుష్కాలాన్ని నేను విస్తరింపజేస్తున్నాను. వెంటనే యెషయా అడుగుంటాడు, అయ్యా కన్నీరు గార్చి ఏడిచిన వాళ్ళందరికీ నువ్వు ఆయుష్కాలం పెంచాలంటే భూమి మీద సావు అన్న మాటే ఉండదు. అవునా కాదండి? చెప్పరండి. మరణానికి దగ్గర అవుతున్నప్పుడే కన్నీళ్ళు ఎక్కువ వస్తాయి, మనకి ఏడుపు ఎక్కువ వస్తుంది. అంటే కన్నీళ్లు గార్చి ఏడ్చే వాళ్ళందరి ప్రార్థనను ఆలకించి మరణం తప్పిస్తే భూమి మీద మరణమే ఉండదు కాదయ్యానంటే నో. అక్కడే విషయం ఏంటంటే, హిజ్కియా ఇంతవరకు రాజ్యాన్ని పరిపాలించాడు, పట్టణాన్ని పరిపాలించాడు, పట్టణంలో ఉన్న కుటుంబాల గురించి చూశాడు, ఆ కొంపల విషయాలు తెలుసుకున్నాడు, వాటి మీద వ్యాజ్యాలు ఆడాడు. ఆ సంగతి ఏంటో తెలుసు, ఈ సంగతి ఏంటో తెలుసు, అది ఎట్ట చేయాలో తెలుసు, ఇది ఎట్ట చేయాలో తెలుసు, వాడెందుకు ఇట్ట అయ్యాడు తెలుసు, ఈమెందుకు ఇట్ట అయితే తెలుసు, ఈడెందుకు ఇట్ట పోడేయడు తెలుసు, వీడెందుకు బాగా అన్నీ తెలుసు. కానీ తన ఇంటి గురించి తెలియదు హిజ్కియాకి. కాబట్టి తన ఇంటిని చక్క పెట్టుకొనుట కొరకు 15 సంవత్సరాలు హిజ్కియాకు నేను ఆయుష్కాలాన్ని ఇస్తున్నాను. ఆమేన్. మీకు అర్థమైందండి? హిజ్కియాకు దేవుడు ఆయుష్కాలం ఇచ్చింది ఎందుకో? తన ఇంటిని చక్కబెట్టుట కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాస్తవానికి మరణం అయిపోతున్నాడు. మీరు తర్వాత చదువుకున్న వాక్య భాగంలో ఏముంటుందంటే, యెషయా వెళ్ళి ఏం చెప్తాడంటే, హిజ్కియా నీవు మరణం అవుతూ ఉన్నావు అంటే అప్పటికే సగం ప్రాణం పోయింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. సగం ప్రాణం పోతే మనం ఏం చేస్తాం? భలే హుషారుగా ఉంది ఈరోజు జూలీ. ఏం చేస్తామండి? బతికిచ్చే ప్రయత్నాలు చేయం, ఇంకా పాలు పోసి ఏం చేస్తాం అంటే హిజ్కియా కూడా అదే పరిస్థితి. సగం మరణం అయిపోయేసాడు.
మనం కూడా 2021లోనే చెప్పరే, అప్పుడే కరోనా తాకేసింది మనల్ని, అప్పుడే సగం మరణమైపోయినా. కానీ అయినా ఎందుకో ఈ 2022లో నిన్ను దాటిచ్చింది నీ ఇంటిని చక్కబెట్టుకున్నట్టు కొరకు. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. దినములు చెడ్డవి, నీ సమయం అయిపోయింది, కానీ అయినా ఎందుకో దేవుడు కొంచెం నీకు సమయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి. ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఈ అమ్మాయి పాపం గంట సేపు 2.5 గంట సేపు ఆలోచిస్తూ ఉంటుంది, కానీ ఆన్సర్ తెలియదు. మిస్ వచ్చి టైమ్ ఆఫ్ సార్, టైమ్ ఆఫ్ పేపర్ పేర్లు రాయండి, అయిపించేయండి అన్నప్పుడు ఈ అమ్మాయికి అప్పుడు మదికొస్తుంది. ఓకే సార్ 2 నిమిషాలు కుదరదు, 2 నిమిషాలు సార్, ఆన్సర్ ఇప్పుడే గుర్తు, 2 నిమిషాలు సార్ అన్నప్పుడు సార్ ఏమన్నంటే సరే ఓకే 5 నిమిషాలు ఎత్తా, అదే ఫైనల్, 5 నిమిషాలు రాయమంటే గడగడగని రాసేస్తుంది. వీళ్ళందరికంటే ఈ అమ్మాయి మార్కులు ఎక్కువ తెస్తుంది. రైజ్దల్లా. అంటే ఆ చివరి సమయాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటారండి. నేను చెప్పేది కూడా అదే. దేవుడు ఇచ్చిన ఈ చివరి దినాలు, ఈ కడవరి దినాలు, ఈ చివరి క్షణాలలో నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకోవాలంతే. దేవుడు నీకు ఈ 2022వ సంవత్సరం ఇచ్చింది. చాలామంది ఏంటక్క ఈ సంవత్సరం తీర్మానం, ఎట్టయినా సొంత ఇల్లు కట్టాలయ్యా. 2022 ఎందుకు ఇచ్చాడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పిల్లలకి ఎలాగైనా పెళ్లి చేయాలయ్యా. ఆ మధ్య ఒక ఆమె అంటుంది, ఏంటక్క ఈ సంవత్సరం అంటే ఈడు మొహానికి ఈ లోకంలో పిల్ల దొరుకుద్దో దొరకదో ఈ సంవత్సరం తెలుసుకోవాలన్న. యాడికి ఎందుకు దొరకరక్క, నేనే చూస్తానులే అంటే చూడు, ఎవరైతే చూడయ్యా, మంచి పిల్ల అయితే చాలు, మనకి గుణం మంచిదైతే, ప్రార్థనకు వచ్చే పిల్ల అయితే చాలు, అంతకంటే ఏమొద్దు. నేను చూడు అంటే సరే ఓకే నేను చూస్తాను అక్క అంటే, అయ్యా మరి సన్నగా ఉండాలి, ముక్కు పొడుగ్గా ఉండాలి, ఎర్రగా ఉండాలి. వాడిని చూస్తే సగం గాలిని శవం లాగుంటున్నాడు. వాడు అర్ధరాత్రిలో తిరిగితే అదురుపోయి చేస్తారు చూస్తే. వాడు ఎట్లా సన్నగా ఉండాలంట, ముక్కు పొడుగ్గా ఉండాలంట, ఎర్రగా ఉండాలంట. నేను చెప్పే ప్రపంచంలో దొరకదు అక్క వాడికి అమ్మాయి. ఏంటి కొంతమంది తీర్మానాలు ఈ సంవత్సరం ఇది చేయాలి. అసలు ఈ 2022 సంవత్సరం దేవునికి ఇచ్చిందే మొదట నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోవాలంతే. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. కుటుంబంలో సమాధానము చెదిరిపోయింది, కుటుంబం విరిగిపోయింది. ఇంతవరకు ఆ కొంప గురించి నువ్వు పట్టించుకున్నావు, ఈ కొంప గురించి పట్టించుకోవాలా. ఆ విషయాలు ఏంటో నీకు తెలుసు. అక్కడ ఏం జరుగుతుందో ఆత్రం ఎక్కువ, ఇక్కడ ఏం జరుగుతుందో ఆలోచన తక్కువ. కానీ ప్రభు అడుగుతున్న మాట, ఈ సంవత్సరం నేను నీకు ఈ ఆయుష్కాలం నీకు ఇచ్చిందే, ఈ కొంచెం సమయం నీకు ఇచ్చిందే, నువ్వు ఇంటిని చక్కబెట్టుకుంటావని. హిజ్కియాకు దేవుడు మరణం అయిపోయిందిరా అని అన్నాడు, కానీ మరలా 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చింది. ఎందుకు? హిజ్కియా తన ఇంటిని చక్కబెట్టుకుంటాడు. నీ కుటుంబాన్ని ఒకవేళ ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిందా, రక్షణ కోల్పోయినావా, దీపాన్ని ఆరిపేసుకున్నావా, కుటుంబం విరిగిపోయిందా, అపవాది కుటుంబాన్ని చలరేపాడా, కుటుంబంలో ఉన్న సమాధానం తొలగించాడా, కుటుంబాన్ని చీల్చిపడేశాడా? ప్రార్థించండి. హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు నిశ్చయంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. విరిగిపోయిన ప్రతి కుటుంబాలను ఈ సంవత్సరంలో దేవుడు కట్టబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరంలో నా ప్రభు చేస్తానంతే. కానీ హిజ్కియా ఏం చేశాడు? ఆ కొంచెం సమయం పొందుకుంటా హిజ్కియా ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన చేశాడు? పరిసయ్యుడు లాంటి ప్రార్థన. కొంతమందికి ఏంటో మైకు చేతికి వస్తే మాత్రం ప్రార్థన వస్తుంది, మైకు లేకపోతే రాదు. పాటలు అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ ప్రార్థన చేశాడో తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని, అంటే రహస్యమైన ప్రార్థన.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక కుటుంబాన్ని కట్టుకునే దానికి కావలసినది ఏంటంటే సీక్రెట్ ప్రేయర్, రహస్య ప్రార్థన. ఆ మాట చదవండి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి శుభవర్తమానము 6వ అధ్యాయం 5వ వాక్యం నుంచి కొన్ని మాటలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వాక్యం నుంచి కొన్ని మాటలు చదవండి. ఐదు నుంచి కొన్ని మాటలు చదువమ్మా, తమిళ్ తీసి పెట్టుకొని చూస్తాను. வீதிகளிலும் சந்தையிலும் நின்று ஜெபம் பண்ண விரும்புகிறார்கள். அவர்கள் ஆனால் நீயோ ஜெபம் பண்ணும் பொழுது உன் அறை வீட்டுக்குள் சென்று பிரவேசித்து கதவை பூட்டி அந்தகாரத்தில் இருக்கின்ற உன் பிதாவை నోకి. ఆమేన్. రహస్యమందున్న నీ దేవునికి సంత వీధులలో ప్రార్థన చేస్తున్నావు, ప్రతిఫలము దొరుకుద్ది అనుకుంటున్నావు. ఇప్పుడు ప్రార్థన అంతా ఎక్కడంటే పెద్ద పెద్ద స్టేజీల మీద సంఘాలలో మైకు దొరికినప్పుడు. అసలు ప్రార్థన ఆలకించబడేదే రహస్య ప్రార్థన. అదే అంటాడు, నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఫోన్ మాట్లాడుతూ కూర్చోవాలా. ఏం చేయాలా? రహస్య గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. రహస్యమందున్న దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని చక్క పెట్టుకొనుట కొరకు దేవుడు ఈ సమయాన్ని నీకు ఇచ్చాడు. ఎలా చక్క పెట్టుకునేది అయ్యానంటే ప్రార్థన, రహస్య ప్రార్థన. రెండవదిగా ఈ 2022వ సంవత్సరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఒకటి కుటుంబాన్ని చక్క పెట్టుకుంటకు, రెండవది ఎందుకు ఇచ్చాడు? చదవండి పరిశుద్ధ గ్రంథములో లూకా శుభవర్తమానము 13వ అధ్యాయము. లూకా శుభవర్తమానం 13వ అధ్యాయము 8వ వాక్యం. ஐயா இது இந்த வருஷமோ இருக்கட்டும், நான் இதை சுற்றிலும் చదువుతాను తెలుగులో. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మటుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడ్ల నరికి వేయుమని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒక సన్నివేశాన్ని ప్రభు మనకు బయలుపరుస్తున్నాడు. ఏంటంటే ఒకడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేశాడు. వేసి ఎన్ని సంవత్సరాలైంది? 3 సంవత్సరాలైంది. ఈ యజమాని 3 సంవత్సరాల నుంచి ఆ చెట్టు దగ్గరకు వస్తున్నాడు, ఫలాలు ఇస్తాదేమో అని. 3 సంవత్సరాలు ఫలాలు ఇవ్వాల. 4వ సంవత్సరం వచ్చాడు. 4వ సంవత్సరం వచ్చి ఫలములు వెతుకు చూస్తే ఫలాలు ఇవ్వాల. వెంటనే యజమానుడు కోపం వచ్చేసి, రే తోట మళ్ళీ ఇది ఎందుకురా, ఇది 3 సంవత్సరాలు అయిందిరా ఫలాలు ఇలా, ఇంతకు పైన ఇది ఉండన్నారా, భూమికి భారం అయిపోయిందిరా, దాన్ని నరికేరా అని యజమాని చెప్పాడు. అప్పుడు పనివాడు ఏం చేశాడంటే, తోటమాలి, అయ్యా 3 సంవత్సరాలు నేను భద్రపరిచినానయ్యా, 3 సంవత్సరాలు నేను కాపాడినానయ్యా, ఈ ఒక్క సంవత్సరం నాకు టైం ఇస్తే దాన్ని ఫలింప చేయనట్లుగా నేను చేస్తాను. వద్దురా, 3 సంవత్సరాలు అది ఫలించలేదురా, వద్దురా, ఒక్క ఛాన్స్ నాయన, అయ్యా ఒక్క అవకాశం అయ్యా. సరే ఈ ఒక్క సంవత్సరం చూడు, ఫలిస్తే సరే, లేకపోతే నరికేస్తా. యజమానుడి దగ్గర పనివాడు, అయ్యా ఒక్క సంవత్సరం ఇస్తే నేను దాని చుట్టూ త్రవ్వుతాను,
ఎరువు వేస్తాను, అది వచ్చే సంవత్సరంలో ఫలించులాగా చేస్తాను. ఈ ఒక్క అవకాశం అయ్యా, అది ఫలిస్తే సరే, లేకపోతే నేనే నరికేస్తాను అంటే ఒక్క సంవత్సరం అవకాశం. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి నీకు వయసు ఒక 30 ఉండొచ్చు, 35 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 45, 50 ఉండొచ్చు. నువ్వు ఫలిస్తావని ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎదురు చూసి నీ దగ్గరకు వచ్చాడు, ఫలాలు లేవు. నరికేయమని ఎప్పుడో 2020లోనే 2021లోనే ప్రభు చెప్తే, తోటమాలి అనబడిన సంఘ కాపరి అయ్యా ఆ కుటుంబం మీదకి ఈ శాపము రాకుండా ఈ సంవత్సరమన్నా ఫలిస్తుందని సేవకుడుగా నేను ప్రార్థిస్తే ప్రభు మిమ్మల్ని ఈ సంవత్సరం ఉండనిచ్చాడు. అయిపోయింది. ప్రభు చెప్పేశాడు. ఎందుకని? ఇది ఫలించదు, తీసేయండి రది, నేను కుదరది. అయ్యా ఇన్ని సంవత్సరాలు కాపాడాను, వర్షములో బురదలో ఆ తిరుమలేశ్వరు ఎంతో కష్టపడి ఆత్మలు సంపాదించకుండా పోగొడితే ఎట్లానైనా కొంచెం కనికరించు ప్రభువా. ఏ కుటుంబం మీదకి ఏ దోషము రాకుండా ఏ శాపం పంపొద్దు నాయన, ఏ తెగులు నీ బిడ్డలు తట్టుకోలేరు ప్రభు అని తోటమాలి అనబడిన దైవజనుడు ప్రార్థన చేస్తే ఈ 2 పర్లే, ఓకే రైట్, ఈ సంవత్సరం మనం ఫలింపజేస్తావు కదా, ఓకే అని చెప్పి అవకాశం ఇచ్చి ఈ దినమును నువ్వు బతికి బట్టగట్టగలిగావు. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయంగా చెప్పగలుగుతాను, దైవజనుని ప్రార్థనే మీ కుటుంబాలకు ఆశీర్వాదం. చాలాసార్లు అనుకుంటుంటారు, చాలామంది దైవజనులను చాలా వెటకారంగా మాట్లాడుతుంటారు, చాలా చిన్న చూపు చూస్తారు. అసలు విలువెవరు? కావాలని దైవజనులను బాధ పెట్టాలని, దైవజనులు ఇబ్బంది పెట్టాలని, దైవజనులు ముందుగానే కాలు మీద కాలేసి ఏదో సూపర్ స్టార్ లాగా పోసులెత్తా ఉంటారు. కానీ నీ క్షేమము కొరకు తన క్షేమాన్ని పోగొట్టుకుంటాడు ఒక దైవజనుడు. నీవు ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు ఒక దైవజనుడు. దేని కొరకు అంటే నువ్వు ఫలించాలని. ఈ సంవత్సరము దేవుడు నిన్ను ఉంచిందే నువ్వు ఫలిస్తావు. ఇన్ని సంవత్సరాలు 2021 వరకు ఫలిస్తావని ప్రభు వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఫలించలా. సరే, ఎందుకు ఫలాలు లేవని చెట్టు ఎందుకు తీసేద్దాం అనుకున్నాడు. కానీ తోటమాలి ప్రార్థన విని, దైవజనుడు ప్రార్థన విని, సరే ఓకే ఒక్క సంవత్సరం కానీ ఫలించాలి, ఫలించితే ఓకే, లేకపోతే వచ్చే సంవత్సరం నేనే. ఇప్పుడు ఫలించాలి అంటే తోటమాలి ఏం చేయాలంటే త్రవ్వాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. త్రవ్వటం అంటే ఏంటి అర్థం అంటే చెప్తా వినండి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఈ చెట్టు ఇక్కడే ఉంది కానీ ఫలించలా. ఎందుకు ఫలించలేదయ్యా అని తవ్వి చూసినామనుకో, ఆ చెట్టు వేరేం చేస్తుందంటే ఈ చెట్టు యొక్క సారమంతని పీల్చుకుంటుంది. ఈ చెట్టు ఫలించనీయకుండా ఈ చెట్టు మోడుబారిపోనట్లుగా చేసేస్తుంది. ఆ చెట్టు ఇటుపక్క ఒక చెట్టు ఉంటుంది, ఈ చెట్టు వేర్లు లోలోపణ వచ్చి ఈ చెట్టు మీద ఉన్న సారమంతా లాగేస్తుంది. ఆ వేర్లో ఉన్న సారమంతా లాగేస్తుంది. ఇది ఎదగలేకుండా పోతుంది. అందుకని తోటమాలి అంటాడు, నేను తవ్వుతానయ్యా, ఏదన్నా చెట్లు దీన్ని ఎదగనీయకుండా దీని సారాన్ని పీల్చుకుంటే దీన్ని చూసి వాటిని తెగ నరుగుతానయ్యా, నేను చూస్తాను, నేను తవ్వుతాను. నేను మన ఆత్మీయ జీవితం ఎదగకుండా ఉండేదానికి కారణము ఎవడో ఒకడు మనల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు, ఎవడో ఒకడు మన ఆత్మీయ జీవితాన్ని చెడుపుతున్నాడు, ఎవడో ఆలోచన, వాడు ఆ కొంపగా అసలు వాడికి దీనికి సంబంధమే లేదు. వాడు నీ రసమంతా వాడు లాగేస్తున్నాడు, నీ సారమంతా వాడు లాగేస్తున్నాడు. ఆలోచనల ద్వారా, మాటల చేత నీకున్న విశ్వాసాన్ని పోగొడుతూ, నీకు అవిశ్వాసాన్ని తెస్తూ, నిరీక్షణ లేనివాడుగా, భక్తి జీవితాన్ని కోల్పోయే దానివగా, పరిశుద్ధత లేని దానివగా నిన్ను మార్చివేస్తున్నాడు. అసలు వాడికి ఏం సంబంధం? తగిపోవాలి ఆ వేరులన్నీ ధనం. ఒక మాట ఏనండి ప్రియులారా, మీకు మేలు చేయాలి అంటే ఆత్మీయంగా ఒకటి ఆ దేవుడు, రెండవది దైవజనుడు. అంతే. తన బిడ్డలకు మేలు చేయాలని ఆశించే ఒక్కడు ఒకటి దేవుడు, రెండవది దైవజనుడు. మీరు చెప్పండి, ఈ దినాలలో అసలు నా ప్రాణానికి ప్రాణం, నా ఊపిరికి ఊపిరి, కాపరి కాపురు ఉంటారు కానీ ప్రేమ దోమ అని మీరు మనసారా చెప్పండి. ఓకే, ఇతను నేను నా బంధువుడు, నా కష్టాలు నన్ను ఆదుకుంటాడని చెప్పగలుగుతాము?
నేనంటే వాడికి చాలా ప్రాణం, నాకు ఏ ఆపదైన వాడు అనుకుంటాడు అని చెప్పగలుగుతామా? కానీ దేవుని గురించి చెప్పగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అరణ్య యాత్రలో నీ ఒంటరైనప్పుడు మేఘ వాహనము వలె నిన్ను వెంబడించేవాడు ఆయన. అదే ఆ పాట 2వ చరణం. అరణ్య యాత్రలో ఒంటరినైతిని, మేఘవాహనమై నన్ను వెన్నంటితివి, ఆశ్రయుడా నిన్ను ఆనుకొంటిని, కనికరపూర్ణుడవై చేరదీసితివి, నీ కృపలో నీ దయలో నన్నాదరించితివి, శాశ్వతమైన ప్రేమను చూపి ఆనందింపచేసితివే. హల్లెలూయా. నీ క్షేమాన్ని కోరేవాడు దైవజనుడే. కొన్ని విషయాలు వద్దు అని తెంచేయమంటున్నాడంటే ఎందుకంటే నువ్వు ఫలించేదానికి అవి అడ్డంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. బాగా ప్రార్థనకు వచ్చే పిల్ల పుసుకొని ప్రార్థన రాకుండా ఆగేసింది అక్కడ. ఎందుకని అడిగా. ఒకరోజు 11:30, 11:45 ఉంటుంది టైము. ఆ టైంలో యథార్థంగా నేను వాట్సాప్ ఆన్ చేస్తే ఆ అమ్మాయి ఆన్లైన్లో ఉంది. అందుకే మరుసటి రోజు ఫోన్ చేసి, అమ్మాయి ఇది ప్రార్థనకి వెళ్ళి మంచిది కాదు, పద్ధతి కాదు, ఆ అలవాటు మానేయాలి నువ్వు అనన్నా. అలవాటు మానలా కానీ ప్రార్థనకు మానేసింది. ఏమండి, అర్థమైందా? అంటే ఎందుకు ఈ కత్తిరిం అన్నది? ఎందుకు దైవజనుడు నిన్ను బాధ పెడదని కాదు, నువ్వు ఫలించాలని. ఆమె ఫలించే ఫలితం లేకపోతే లేదులే అంటే పరవాసిని నే జగం. ఈ సంవత్సరం నిన్ను పెట్టిందే దైవజనుడు నిన్ను ఫలింపులోనికి తీసుకురావాలని. దేవునికి స్తోత్రం కలుగునగాక. త్రవ్వాలి అంటే అడ్డమైన అలవాట్లు, అడ్డమైన సహవాసాలు తెగిపోవాలి. రెండవది ఎరువు వేయుటకు. ఎరువు దేనికి సాదృశ్యంగా ఉందంటే సత్తువకు సాదృశ్యంగా ఉంది. ఒక చెట్టుని ఫలింపజేసే శక్తి ఆ ఎరువుకుంది. అందుకే కదా చెట్టు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? ఎరువు తెచ్చుకుంటారు. ఎరువు లేకుండా ఎవడు చెట్టు నాటడం మీరు చూడండి. ఎందుకని? ఆ చెట్టుని ఫలింపజేసే శక్తి ఎరువుకు మాత్రమే ఉంది. మిమ్మల్ని ఆత్మీయంగా ఫలింపజేసే శక్తి ఎరువు అనబడిన దేవుని వాక్యానికే ఉంది. ఆమేన్. దైవజనుడు అడ్డమైన వాడిని తెంచుతాడు. రెండవది వాక్యాన్ని నీ మీద చల్లుతూ ఉంటాడు. ఎందుకని? నువ్వు ఫలించాలని. ఫలించకపోతే ఏమయ్యా? దేవుడి ఒక్క అవకాశమే ఇచ్చాడక్క. ఈ 2022 సంవత్సరమే నీకు ఇచ్చా. నెక్స్ట్ ఇయర్ ఎట్లా తెలియదు నీకు మరి. కాబట్టి ఈ సంవత్సరం నీకు ఇచ్చిందే, ఈ కొంత సమయం నీకు ఇచ్చిందే నువ్వు ఫలిస్తావని. యజమాని చెప్పాడు, వద్దురా 3 సంవత్సరాలు చూసి వద్దురా, తీసేరా దాన్ని, నరికాయి. తోటమాలి ప్రార్థన చేస్తే 1 సంవత్సరం ఇచ్చాను. 2022ను కూడా నువ్వు అలాగనే పొందుకున్నావు 1 సంవత్సరం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, దేవుడు ఈ సంవత్సరం ఇచ్చింది కుటుంబాన్ని చక్కపెట్టుట కొరకు. రెండవది నువ్వు ఫలించుట కొరకు. ప్రైజ్ ద లార్డ్. మూడవది దేని కొరకు? చదవండి పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం. యెహోషువ 3:5. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుస్తుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చాలు, ప్రియులారా తల్లు పైకెత్తండి. మూడవదిగా, రేపటి వరకు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. రేపటి దినమున దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. రేపటి దినము దేవుడు నీ పట్ల కార్యాలు స్థిరపరచబోతున్నాడు. రేపటి దినమున నీ కొరకు దేవుడు చేసి ఉంచిన కార్యములను నీకు అనుగ్రహించబోతున్నాడు. కానీ నీకు కొంచెం సమయం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు పరిశుద్ధపరచబడుట కొరకు. హల్లెలూయా. దేనికి ఇచ్చండి సమయము?
దేనికి ఇచ్చాడు? పాపములోనే పుట్టి పాపములోనే జీవించి పాపంలోనే మరణించేదాని కొరకు కాదు దేవుడు మనల్ని తెలుసుకున్నది. నువ్వు పుట్టుక పాపములైనా నీ జీవితము పరిశుద్ధములో ఉండాలి, నీ మరణము పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు ఈ సంవత్సరాన్ని దేవుడు నీకు? మీరు అనుకుంటారు పండగల పూట మంచి వాగ్దానాలు వాక్యాలకు చెప్తాడు అనుకుంటే పోతవు పరవాసిని. ఏంది ఈ గద్దరగోళము? దేవుడిని కాపాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చేసాను ప్రభు? ఇదే చెప్పమంటున్నాను. ఆమేన్. దేవుని సంకల్పం అంతే. వాస్తవానికి వాక్యం చెప్పేంత ఓపిక లేదు నాకు. డిసెంబర్ నెల ప్రారంభమై సరి కంటికి నిద్రపోలా. నా నిద్ర 2 గంటలు 3 గంటలు అంతే. ఒక రాత్రి, ఒకరోజు పగులంతా ప్రయాణము, పనులు, రాత్రి 2 గంటలు 3 గంటలు అదే. అసలు ఓపిక లేదు, నిలబడేదానికి కూడా ఓపిక లేదు. కాసేపు వచ్చి కూర్చొని నిలబడే ఓపిక లేక నిద్ర వస్తూ ఉంది. సరే డ్రమ్ము కొడితేనే నిద్రపోద్దాం, డ్రమ్ము కొడుతుంటే మళ్ళా వీలు పడలా. తర్వాత ఇక చిన్నగా పోయేసి నీళ్ళు తీసుకొని పోయి బయట మొహం కడుక్కొని వచ్చి కూర్చుంది. సరే ట్రైన్ తర్వాత మళ్ళీ నిలబడిన తర్వాత దేవుడు మళ్ళీ బలం ఇచ్చేశాడు. ఆమేన్. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నంటే దేవుని సంకల్పం ఈ దినము నువ్వు ఈ మాటలు వినాలి, నీ జీవితం మారాలి. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ సంవత్సరాన్ని? దేని కొరకు ఇచ్చాడు? నీ ఆశలు నెరవేర్చుకుంటకా, లేకపోతే నీ కుటుంబానికి ఇల్లు కట్టుకోవటానికా, పెళ్లి చేయటానికా, పిల్లల్ని కంటానికా? దేనికి ఇచ్చాడు? ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేదానికా? అంటే ఏంటో నువ్వు చెప్పే మీ ఇల్లు కట్టుకోకూడదు, పెళ్లి చేసుకోకూడదు, పిల్లల్ని కనకూడదు, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వకూడదు. అవ్వు మంచిదే, కానీ దానికంటే ప్రాముఖ్యం నీ ఆధ్యాత్మికమైన జీవితం యొక్క వర్ధిలింపు కొరకు ఈ సంవత్సరం ఇచ్చాడు. దినములు చెడ్డవి కాబట్టి మీరు సమయాన్ని పోనీయకూడదు. చాలా తక్కువ సమయమే ఉంది. అందుకే జెఫన్యా గ్రంథంలో కూడా సమయం గురించి ఒక చిన్న మాట అంటారు. చదవండి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. ఒకటి எப்படி எப்படி పదిరై పోల అంటే పొట్టు. అదే గమనించండి ప్రియులారా, సిగ్గుమాలిన జనులారా. ఒక మిమ్మల్ని కదక్కో ఇక్కడ ఉందా మాట? ఏమన్నా ఉందా? మళ్ళీ మీరే ముందే మీరు ఒక టైపు ఉండరు ఈరోజు. అందం కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లుగా సమయము గతించిపోవుచున్నది. ఆమేన్. పొట్టు గాలికి ఎగిరిపోవునట్లుగా సమయం ఎగిరిపోతుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలామంది అంటుంటారు ఏమంటే ఇప్పుడే 2000 వచ్చినట్టుంది, అప్పుడే 2022 కూడా వచ్చిందయ్యా అని అంటారు. కొంతమంది అంటే పెళ్ళైన పిల్లలను చూసాడు, ఇప్పుడే అమ్మాయి చదువుకుంటున్నట్టు, ఇప్పుడే 2 బిడ్డలు తండ్రి అయిపోయింది ఆ పిల్ల అని అంటారు. అంటే అర్థం ఏంటి? సమయము త్వరగా గతించిపోతుంది. పొట్టు వలె సమయం ఎగిరిపోతుంది. సమయం చాలా తక్కువే ఉంది నీకు. నా ప్రియులారా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ 2022 సంవత్సరం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? ఈ సమయాన్ని నువ్వు ఎందుకు సద్వినియోగం చేసుకోవాలి? ఒకటి, ఇల్లు చక్క పెట్టుకోవాలి. రెండవదిగా నువ్వు ఫలించాలి. మూడవది, నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పుడు పరిశుద్ధపరచబడతావు అంటే నీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు.
దేవుని ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుని రక్తం చేత కడగబడినప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాలు మీరు గుర్తుంచుకోండి. 2022 సంవత్సరముని దేవుడు నీకు ఇందుకే ఇచ్చాడు. కాబట్టి ప్రార్థించండి, మీ కుటుంబం కట్టబడాలని, రెండోదిగా ఫలించాలనే దాని కొరకు మీకు ఇహలోక సంబంధమైన అలవాట్లను బంధాన్ని తెంచివేయండి, దేవుని వాక్యాన్ని హత్తుకోండి, ఫలిస్తావు. మూడవదిగా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టండి, నువ్వు పరిశుద్ధపరచబడతావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.